ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెబుతారు. ప్రత్యేకించి గోదా అమ్మవారు స్వామిని కొలిచి ఏ విధంగా ఆయనలో ఐక్యం అయిపోయిందో చెప్పేటువంటి మాసం ఇది. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, పాసురాలు అందరూ చదవాలి. ఈ 30 రోజులు అమ్మవారి అనుగ్రహంతో పాటుగా ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని. తమిళంలో ఉండడం వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు, చదవటం రాక. అలాంటి వాళ్ళు కూడా సులువుగా తెలుగులో అర్థం చేసుకుని చదువుకునే విధంగా మీలాంటి వాళ్ళు అనువదించారండి. అందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కో పాసురం గురించి వివరిస్తున్నారు. మరి ఇవాళ 8వ పాసురం. అప్పుడే 8 రోజులు గడిచిపోయాయి. 8వ పాసురంలోకి వెళ్దామండి. ఇంకా అంటే 8వ పాసురంలో కూడా నిద్రపోతున్న గోపకన్యను నిద్రలేపుతూ ఏం చెయ్యాలో ఎందుకు చేయాలో తెలియజేస్తుంది. తమిళ్ మూలం. కీழ்வானம் வெள்ளென்றெருமை சிறுவீடு மேய்வான் பரந்தன கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் సేవితాల్ ఆవావెంద్రారాయింద అరుళేలోరెంపావాయ్. తెలుగు మీరు చదివితే గానీ మన ప్రేక్షకులకి కాస్త అర్థం అవుతుంది ఏమిటి అనేది. ముందుగా మాత్రం తమిళంలోనే చదవాలి కదండి. ఖచ్చితంగా చదవడం అనేది మనకి గోద ఆవిడిచ్చిన దాన్ని మనం అందుకోవటం అవుతుంది. మన తెలుగులో చదువుకోవడం అనేది తత్వము అది బోధపడడానికి ఉంటుంది, కానీ మనకి తెలిసినా తెలియకపోయినా ముందు అది చదవడం అనేది బాగుంటుంది. తమిళంలో మాత్రం తమిళ నేర్చుకుని చదివితే బాగుంటుంది. అది మనకి సాధన మీద వస్తుంది. తమిళ్లో 8వ పాసురం ఎలా చదవాలనేది గురువుగారు వినిపించారు కదా, దాని అర్థం తెలుగులో ఏమిటి తర్వాత పూర్తిగా వివరణ అనేది తెలుసుకుందామండి. తెలుగులో చూద్దాం. తూర్పు ఆకాశం తెల్లబడి ఎద్దులు కాసేపు మేసేందుకు వెళ్ళాయి చూడు. తతిమ్మ అమ్మాయిలు వెళ్ళబోతున్నా వాళ్లను వెళ్లకుండా ఆపి నిన్ను పిలుచుకు వెళ్లేందుకు వచ్చి నుంచున్నాం. కుతూహలమున్న కోమలి మేలుకో, పాడి తప్పెటను పొంది గుర్రం నోరును చీల్చేసిన వాణ్ణి, మల్లుల్ని చంపిన దేవాది దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి కనికరిస్తాడు. ఓలాలా నా చెల్లి. చాలా బాగుంటుంది. అంటే స్వామి గురించి ఒక్కొక్క సంఘటన ఏదైతే జరిగిందో భాగవతం ప్రకారంగా కదండి, భాగవతం ప్రకారంగా చెప్తుంది. అవన్నీ ఒక్కొక్కటి అంటే కృష్ణ లీలలు అంటే ఆ కృష్ణుడిలోకి మనల్ని తీసుకువెళ్తుంది, చెప్పుకుంటూ వస్తుంది ఆమె. మరి వీటి పూర్తి వివరణ ఇస్తాను. ఈ పాసురంలో తెల్లవారుజామున లేవని వాళ్ళని చొరక వేసేందుకు ఎద్దులు కూడా తెల్లవారుజామున లేచి మేతకు వెళ్ళాయని అంటుంది ఆండాళ్ళు. అంటే మామూలుగా ఎద్దులు ఆవులు పొద్దునే లేస్తాయి, లేవని వాళ్ళు మనుషులే. అందుకని ఆవిడ ఖచ్చితంగా ఆ పదం అందుకే వాడింది. ఎద్దులు కూడా లేచాయి, నువ్వు లేవలేదు అని. కేసి అనే రాక్షసుడు గుర్రం రూపంలో తనని చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ గుర్రం నోరును చీల్చేసి మట్టు పెడతాడు. ఆ విషయాన్ని గుర్రం నోరును చీల్చిన అని తనను చంపడానికి వచ్చిన చాణూర మల్లుణ్ణి, ఆ తర్వాత కంసుణ్ణి కృష్ణుడు చంపేస్తాడు. కంస చాణూర మర్దనం అని మనకు ఒక ఇది ఉంది. ఇదే అంటే మల్లరై మాటియా అంటోంది. అంటే 2 మల్లుల్ని అతను చంపుతాడు. తర్వాత కంసుని, ముందుగా చాణూరుణ్ణి. ఆ విషయాన్ని మల్లుల్ని చంపిన అని ఆండాళ్ళు చెబుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, కృష్ణుడికి మహామల్లహ అనే నామం ఉంది. కృష్ణ ఇంద్రుడికి అంటే కృష్ణుడే మహామల్లుడు అని, 2 మల్లుని చంపాడు కాబట్టి ఆయనే మహామల్లుడు అని. భగవద్గీతలో అంటే అధ్యాయం 9 శ్లోకం 22లో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెబుతాడు కృష్ణుడు. అంటే మరో చింతన లేకుండా నన్నే బాగా ఉపాసించే వాళ్ళు ఎవరో ఆసక్తి కల ఆ జనుల యోగక్షేమాన్ని నేనే వహిస్తాను అని కృష్ణుడు అక్కడ అంటున్నాడు. ఆ భావాన్నే ఇక్కడ ఆండాళ్ళు చెబుతోంది. ఏమని? దేవాది దేవుణ్ణి దగ్గరికెళ్ళి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి, అంటే ఓహో అంటాం కదా, మనకేమైనా చెప్తే అలాగా అంటాం కదా, దాన్ని ఇక్కడ ఆహా అంటుంది. ఆవావెండ్రు ఆహా అని సమీక్షించి అనుగ్రహిస్తాడు అని చెబుతుంది ఆండాళ్ళు. అంటే ఈ ఆండాళ్ళ పాసురంలో మనకి బ్రహ్మసూత్రాలు వస్తున్నాయి, భగవద్గీత వస్తుంది, ప్రతి ఒక్కటి ఇంత గొప్పగా చెప్తుంది ఆండాళ్ళు. అవన్నీ గుర్తు చేస్తున్నారు. ఆ తత్వాన్ని ఈవిడ కూడా తీసుకుంది.
అంటే దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ భగవద్గీతలో చెప్పాడు ఆయన, ఎవరైతే నన్ను నా దగ్గరికి వస్తారో వాళ్ళ యోగక్షేమాలను నేనే తీసుకుంటాను అని. అదే మాట ఇక్కడ తన మాటగా చెప్తోంది అంటాడు. ఇవి కాస్త సులువుగా ఉన్నాయి గురువు గారు మాకు. అంటే అర్థం ఫస్ట్ ఏదైనా సరే అది తమిళంలో ఉన్నా హిందీలో ఉన్నా ఎలా ఉన్నా ముందు అర్థం చేసుకోగలగాలి. దాని అర్థం ఏంటది. ఇప్పుడు మళ్ళీ తమిళం చదివితే ఇప్పుడు బాగా ఉంటుంది. ఆ తత్వం బోధపడడం అంటాం కదా మనం, ఇదే తత్వం బోధపడడం అంటే. ఇది అందరికీ చాలా సులువుగా ఒక మంచి అవకాశం అండి. ఈ వీడియోల ద్వారా చెప్పేది ఒక్కటే, తమిళంలో ఏదైతే ఉందో చదవలేకపోతే కనుక తెలుగులో ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, తెలుగులో ఉన్నటువంటి అనువాదం అది విని తర్వాత మళ్ళీ మీరు తమిళం చదువుకుంటే మీకు ఏంటి అసలు అందులో అమ్మవారు ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా అర్థమవుతుంది. చక్కగా మీరు కూడా ప్రతిరోజు ఈ 30 రోజుల పాటు చేసుకోండి. వీలు కాని వాళ్ళు అవి ఆ 5 రోజులు తప్పించి మహిళలకి మిగతా రోజులు కూడా చదువుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఏదేమైనా కానీ అమ్మవారు అసలు ఏ ఉద్దేశంతో చెప్పారో అది మన జీవితాలకైనా ఎలా అన్వయించుకోవాలనేది తెలుసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదం అండి. గోదా అమ్మవారికి పాద ప్రమాణం.